ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 13వ అధ్యాయం. అల్లా మాలిక్. ఎప్పుడు మనకేది ప్రాప్తమో తప్పనిసరిగా మనకది వచ్చి తీరుతుంది. ఇంకొకటికి ఏది ప్రాప్తమో వాడికి అది వస్తుంది అనుకున్నప్పుడు అసూయాది భావాలు రావడానికి వీలు కాదు. అసూయాది భావాలు రాకపోవడం వల్ల మనకు జరిగే నష్టమేమీ లేదు. కానీ అట్టి భావాలు రావడం వల్ల అనేక జన్మలు పాడవుతాయి. వాటిని నివారించుకోవడమే సాధన యావత్తు. మన జీవశక్తినంతా ఆ విధంగా వృధా చేసి మన జన్మలను పాడు చేస్తాయి కనుకనే వాటిని దొంగలు అన్నారు బాబా. అవి సర్వాన్ని అపహరిస్తాయి అన్నారు. సర్వాన్ని అపహరించడం అంటే నీవు సర్వాన్ని పొందగల జీవిత అవకాశాన్ని అపహరిస్తున్నాయని అర్థం. దొంగలను గుర్తించి కనిపెట్టి ఉండగలగడం కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. దీని గురించి మన పెద్దలు ఏం చెబుతున్నారు? ఒక పక్క వివేక వైరాగ్యాలను బలపరిచేటటువంటి చింతన కావాలి, మరొక ప్రక్క భక్తి కావాలి అని చెబుతున్నారు. ఈ రెండు ఒకదానికొకటి దోహదాలవుతాయి. భగవంతునికి అన్యమైన వాటి యందు మనస్సు పోకుండా వివేక వైరాగ్యాలతో నిష్ఠా సబూరీలను అలవరుచుకోవడం. మనకేది ప్రాప్తమో అది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది కనుక దేని గురించి ఆశ పెట్టుకోవలసింది కానీ భయపడవలసిన అవసరం కానీ లేదు. కనుక యావశ్శక్తిని భగవంతుని మీద నిష్ఠా సబూరీలను నిలుపుకోవడం కోసము వినియోగించినట్లయితే అందరిలో ఆయనే ఉన్నాడనే భావనను అవగాహనను నిలుపుకుంటానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నట్లయితే వాడికి లౌకికంగా రావలసినవి ఎటూ వస్తాయి. రానివి అప్పుడు రావు, ఇప్పుడు రావు. కానీ జీవితం పట్ల వాడి అవగాహన మారుతుంది కనుక తప్పకుండా ఉత్తమ ప్రయోజనం వైపుకు హృదయం పరిపాకం చెందుతుంది. దీనికంతటికీ సరిపోయేటట్లు మన యోచనను ఎలా పెంచుకోవాలి అనేటటువంటి కొన్ని సూత్రాలు సాయి అప్పుడప్పుడు చెబుతూ వచ్చారు. సూక్తిగా చెప్పకపోయినా ఎప్పుడూ ఆయన స్మరిస్తుండేటటువంటి బ్రహ్మాస్త్రం లాంటి పదం అల్లా మాలిక్. సాయి దగ్గరకు వెళ్ళి ఏం అడగాలో తెలియనివాడు కూడా నమస్కరించేసరికి ఆయన ఏమనేవాడు? కష్టాలలో ఉన్నవాడొస్తే ఏమనేవాడు? అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా అనేవాడు. అంటే ఏంటి? మనం అడిగినా అడగకపోయినా సూత్రాన్ని ఆయనే చెప్పేశారు. అల్లా మాలిక్ అంటే సర్వానికి ప్రభువు భగవంతుడు, అంటే అంతటికీ యజమాని అధిపతి భగవంతుడేనని, దానిని మననం చేసుకుంటుండమని అర్థమన్నమాట. దాని గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టామనుకోండి, అంతా భగవంతుడిదే అయినప్పుడు ఏది మనది అనే ప్రసక్తి వస్తుంది. దీనినే అసూయ గూర్చి చెప్పుకునేటప్పుడు అవతలివాడు బాగుపడితే మనదేం పోయింది, వాడు మనదేం అపహరించాడు, మనమేం నష్టపోయాం అన్నదానికి అన్వయం దొరుకుతుంది. ఒకడు ఇచ్చేవాడున్నాడు, 10 మందికి తలా కాస్త తలకు పిడికెడు అన్నం వేస్తున్నాడు. ఒకడొచ్చినప్పుడు కొంచెం పెద్ద ముద్ద పడింది, ఇంకొకడికి చిన్న ముద్ద పడింది. వాడు ఉచితంగా వాడి దగ్గరున్నది 10 మందికి వేస్తున్నప్పుడు వీడిదేమన్నా లాక్కుంటే పక్కవాడితో తగవలాడొచ్చు. వాడికి పెద్ద ముద్ద పడింది, వీడికి చిన్న ముద్ద పడిందంటూ వీళ్ళు కొట్టుకు చేస్తే ఎట్లా? కాబట్టి యజమాని వాడన్నమాట. అట్లాగాక అది నాది ఇది నీది అనే భావన చేతనే సర్వం కలుగుతున్నది. అది నాది ఇది నీది అనేది నిజమా అని ఆలోచిస్తే బయట వస్తువుల సంగతి అటుంచి ముందు మన శరీరం మనదేనా అన్న ప్రసక్తి దగ్గరకు వస్తుంది. మనది అనే పదానికి అర్థం ఏంటంటే మన శ్రమతో మన యత్నంతో మనం రూపొందించింది, మనం అనుకున్న రీతిని మలుచుకోవడానికి అవకాశమైనది, మన అధీనంలో సర్వకాల సర్వావస్థలలోనూ ఉండేది అని అర్థం. అప్పుడు మనది అనవచ్చు. మనం కొనుక్కున్న వస్తువుని మనది అని ఎందుకంటున్నాం? మనం కావాలనుకుంటే గోడకేసి కొట్టుకోవచ్చు, అటక మీద పారేసుకోవచ్చు, కావాలంటే వాడుకోవచ్చు. ఇంత మాత్రం దానిపై ఆధిపత్యం ఉన్నది గనక మనదని వ్యవహరిస్తున్నాం. దానిని కొనుక్కోవడం, దానిని స్వంతం చేసుకోవడం చేస్తున్నాం. ఈ ధర్మాలు మన దేహానికి అన్వయిస్తాయా? ఈ దేహం ఏ విధంగా రూపొందాలి?
ఎటువంటి ఆకృతి కలిగి ఉండాలి, ఎటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి అనేది మనం కూర్చుకుంటే వచ్చిందా? పోనీ మనం చెప్పిన ప్రకారం మారమంటే మారుతుందా? మనం మాట్లాడటానికి, పనులు చేయడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కారణం కదా, జీవశక్తి కారణం కదా. మరి ఆ జీవశక్తి మనం చెప్పినట్లు మన అనుమతి తీసుకొని పనిచేస్తుందా? మనమేదో పరధ్యానంలో ఉంటే ఆ జీవశక్తి మానుకుంటుందా? మనకు జీవితం మీద విసుగు పుట్టి ఆగిపో అంటే ఆగిపోతుందా? అప్పుడు ఎవడూ ఆత్మహత్య చేసుకోవాల్సిన పని ఉండదు. లేదు, ఇంకొంతసేపు పని చెయ్యి అంటే ఆగిన సమయంలో పనిచేస్తుందా? కాబట్టి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడిపే ప్రాణశక్తి తనది కాదు. కాబట్టి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తనవి కావు. మనోభావాలు తనవెటూ కావనేది నిత్యం అభ్యాసంలో తెలిసిపోతుంది. ఇదిగో నువ్వు దైవాన్ని గుర్తుపెట్టుకో అంటే అది తప్పిస్తే ఏవైనా చేస్తానంటుంది. మరీ గట్టిగా నిర్బంధిస్తే నిద్రపోతానంటుంది. కాబట్టి మనసు మనది కాకుండా పోయింది, శరీరం మనది కాకుండా పోయింది. ఈ శరీరం వృద్ధి పొందడానికి కావలసినటువంటి ధాతువులన్నీ పంచభూతాలలో నుంచి, ప్రకృతిలోంచి దీనిలో కలవబడుతున్నాయి. కనుక అది మనది కాదు. ఇట్లా ఏర్పడినదే మనది కాకపోతే ఇంకా ఏవి మనవవుతాయి? కాబట్టి మనది అన్న భావం కలగడం చేత తక్కిన భావాలన్నీ దానిలోంచి ఉద్భవిస్తున్నాయి. ఇది మనది కావాలి అనేటటువంటి ఆశ చేత తక్కినవన్నీ ఏర్పడుతున్నాయి. పోనీ కర్మ ఫలితం మన అధీనంలో ఉన్నదా? దైవం మనలను అనుగ్రహించడం, అనుగ్రహించకపోవడం మన అధీనంలో ఉన్నదా? అంటే మన అధీనంలో ఉంటే అది అనుగ్రహం ఎలా అవుతుంది? మనం సాధించుకునేదవుతుంది. కనుక సర్వం అంటే భగవంతుని అనుగ్రహం దగ్గర నుంచి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దాకా ఇంత జగత్తులో ఏది మనం అనుకున్నట్లు నడవడం లేదు. అప్పుడు ఏది మనది? ఈ విధంగా ప్రతి విషయాన్ని తీసుకొని మనస్ఫూర్తిగా ఆలోచించుకుంటూ అవగాహన చేసుకుంటూ పోతే అటువంటి యోచనా పద్ధతి అలవరుచుకుంటే అప్పుడు వ్యర్థమైన భావాలు మన హృదయంలో ఉండవు. అయితే ఆ భావం లేకుండా పోగానే వాడు ఇల్లు వాకిలి లేకుండా రోడ్డు మీద పడతాడని అర్థం కాదు. ఆ ప్రాప్తి వాడికి కలిగిన నాడు ఇవన్నీ ఉన్నా కూడా వాడిని బయటకు నెట్టివేస్తారు. లేకపోతే అట్లా బయట తిరుగుతుండేవాడిని తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. మహేష్ యోగి గారి గురువైన బ్రహ్మానంద సరస్వతి స్వామి ఉన్మత్తావస్థలో ఉండి అరణ్యంలో అటు ఇటు తిరుగుతుండేవారు. ఆయనను చాలా కాలం పాటు ప్రార్థించి ప్రాధేయపడి తీసుకొచ్చి మరి జ్యోతిర్మయీ పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయన తనకు ఆ స్థానం వద్దుముర్రో అంటున్న ఆయనను సింహాసనం ఎక్కించారు. మరొక చోట బ్రహ్మాండమైన మరొక పీఠంలో ఆ పీఠానికి అర్హుడైన శిష్యుడైన వాడొకడున్నాడు. వాడికి ఉత్తరాధికారం వస్తుందన్న ఈర్ష్యతో అతనికి విషం పెట్టి చంపి మరొకడు ఆ పీఠం ఎక్కాడు. కనుక ఆ దేహానికి సింహాసనం మీద కూర్చునే యోగం ఉన్నప్పుడు నాకొద్దు అంటున్న వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. ఆ దేహానికి ఆ యోగం లేనప్పుడు అర్హత ఉన్నా కూడా వాడిని కాదని మరొకడు కూర్చుంటున్నాడు. కాబట్టి మనకు పైన చెప్పినటువంటి అవగాహన కలిగినా కూడా ఎక్కడికి వెళ్ళడం అంటూ జరగదు. పోనీ నా అనే భావం పోయింది గనుక ఎక్కడికైనా వెళ్తాడనుకుందాం. ఒక చెట్టు కిందకి వెళ్ళాడే అనుకుందాం. ఆ చెట్టు తనదనుకుని వెళ్తాడా? లేక శ్మశానానికి వెళితే అది తనదనుకుని వెళ్తాడా? కనుక అల్లా మాలిక్ అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళగలడు? ఎక్కడ ఉండగలడు? కనుక ఎక్కడ ఉన్నా అది ప్రభువుదని గుర్తుపెట్టుకోవడం ప్రధానమవుతుంది గనుక ఇక్కడికి వెళ్ళడమా అక్కడికి వెళ్ళడమా అన్న ప్రసక్తి ఉండదు. అందుకని భగవంతుడు ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటాడు. అలాగాక ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నాడంటే ఇది తనది కాదని అది తనదని అనుకున్నట్లే కదా. అందువలన ఒరిగేదేమున్నది? ఈ విషయాన్నే ఒకసారి సాయి అద్భుతంగా బోధించారు. ఒకసారి మసీదులో అందరూ కూర్చుని ఉన్నారు. ఓ 10 సంవత్సరాల పిల్ల వచ్చి మసీదులో ఒక చోట కూర్చుంది. ఇంతలో ఒక సాధువు వచ్చి ఆ పిల్లను లే ఇక్కడి నుంచి అని గదిమి ఆ పిల్లను లేపి తను కూర్చున్నాడు. విషయం ఏంటంటే 2-3 రోజుల నుంచి ఆ సాధువు అక్కడ కూర్చుంటున్నాడు.
ఆ రోజు అతనికంటే 5 నిమిషాలు ముందొచ్చి ఆ పిల్ల అక్కడ కూర్చుంది. అందుకని ఆ పిల్లను లెమ్మని తాను కూర్చున్నాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. అందరినీ తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఒకళ్ళని కాదు, అందరినీ వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆ సాధువు అనుకున్నాడు, పాపం వీళ్ళంతా లౌకికులు, పామరులు, వీళ్ళ మనసులలో ఏదో చాంచల్యం కలిగి ఉంటుంది, అందుకని ఆయన పొమ్మన్నాడు, తనను కాదులే అని అనుకున్నాడు. అతడు మాత్రం కూర్చునే ఉన్నాడు. వెంటనే బాబా నువ్వు కూడా వెళ్ళు అన్నారు. అతడు కూడా బయటకు వెళ్ళాడు. కానీ తనలోని ఓరిమిని, నిరహంకారాన్ని పరీక్ష చేయడానికి బాబా అలా అన్నారు కానీ మరేం లేదులే అని మళ్ళీ వెళ్ళి కూర్చోబోయాడు. బాబా పో బయటకు అని గర్జించారు. అలా అనడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి? 4 రోజులు ఒక చోట నువ్వు కూర్చున్నంత మాత్రాన ఆ చోటు నీది, మరొకరు అక్కడ కూర్చోకూడదు అనే స్థితికి వచ్చావా? ఏదీ నాది కాదు అని గ్రహించడం కోసం, తెలుసుకోవడం కోసం సన్యాసి వేషం వేసుకున్నావు. కానీ 4 రోజులు ఒక చోట కూర్చున్నంత మాత్రాన ఆ జాగా నీది అయిందా? మరొకరిని లెమ్మనేదాకా వచ్చిందా వ్యవహారం? మరి నువ్వు వదిలిపెట్టిందేంటి అని అంటున్నారు. అయితే మరి మీ సంగతి ఏమిటి అని సాయిబాబాను అడుగుదామా? అంటే అలా అడిగే ధైర్యం ఎవరికున్నది? అలా అడగగల మొనగాడు నానావల్లి. నువ్వు మమ్మల్ని అడిగావు బాగానే ఉంది, కానీ నీ సంగతి ఏంటి అని బాబాను అడగగల సత్తా అతనికి ఉంది. అయితే నిరూపణ అయిన తర్వాత ప్రాణాలర్పించే గుణము అతనిలో ఉన్నది. లోకంలో ఒకటే చూస్తాం కానీ మరొకటి చూడం. లోపల ఉన్న శంకను అడగలేరు. ఒకవేళ అడిగినా తర్వాత ఆయన కోసం ఏది ఇచ్చేందుకు సిద్ధంగా ఉండరు. నిరూపణ అయిన తర్వాత పూర్వంలాగే ఉంటారు. ఇక్కడ నానావల్లి సత్యశివుడు ఎలా ఉండాలో నిరూపించాడు. ఒకసారి బాబా చుట్టూ అందరూ కూర్చుని ఉన్నారు. దైవస్వరూపంగా తలచి సేవిస్తున్నారు. ఇంతలో నానావల్లి వచ్చి బాబాను లే అక్కడి నుంచి, నేను కూర్చోవాలి అని కసిరాడు. బాబా మాట్లాడకుండా లేచి కూర్చున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు చూశాడు. బాబా మామూలుగానే ఉన్నారు. నానావల్లి లేచి అమాంతం బాబా కాళ్ళ మీద పడ్డాడు. బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లో ఆయనను ఎవరూ పట్టించుకోకుండా పిచ్చివాడిలా అనుకునే రోజుల్లో అయితే ఆయనకు వినమ్రత ఉండి ఉండొచ్చు. కానీ రాత్రనక పగలనక, ఒకరనక ఇద్దరనక వేలాది భక్తులు సాక్షాత్తు దైవస్వరూపమని కీర్తిస్తూ సేవ చేస్తుంటే ఇప్పుడైనా ఆయన ఎవర్రా నువ్వు నన్ను లెమ్మనడానికి అని అడుగుతారా లేదా అని చూశాడు. ఇది నాది అనే భావం ఏమైనా వచ్చిందా అని చూడడానికి వచ్చాడు. అది ఎటువంటి సమయంలో వచ్చాడంటే ఏమారి ఉండడానికి అవకాశం ఉండే సమయంలో వచ్చాడు. ఆయన ప్రవర్తన చూసేటప్పటికీ అమాంతం ఆయన పాదాల మీద పడ్డాడు. నానావల్లి బాబాను పరీక్షించడానికి ఆసనం మీద నుంచి దిగమని చెప్పి తాను కాసేపు కూర్చున్నాడు. కానీ బాబా వైఖరిలో ఎట్టి మార్పు రాకపోయేసరికి ఆయన పాదాలపై సాష్టాంగపడ్డాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాక సాటివారితో అన్నాడు, ఇదే అసలైన వస్తువు అని. అంతేకాదు తన హృదయాన్ని ఆయనకు అంతగానూ సమర్పించాడు. బాబా శరీరం త్యజించిన తర్వాత ఈ శరీరం 1 నెల రోజులు కూడా ఉండదు అన్నట్ట. ఆ విధంగానే బాబా సమాధి చెందిన నెల తిరగకుండానే తాను శరీరత్యాగం చేశాడు. అది పరీక్ష పెట్టడం అంటే. బాబాకు పరీక్ష పెట్టాడు, బాగానే ఉంది. నెగ్గితే ఏమిచ్చాడు? తన ప్రాణాలనే పణంగా పెట్టాడు, ప్రాణాలర్పించాడు. పరీక్ష ప్రతివాడు పెడతానంటాడు, కానీ ఇచ్చేందుకు వాడి దగ్గర ఏమీ ఉండదు. శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు, నిష్ఠ ఉండదు. అంతకుముందు ఎలా ఉంటాడో ఆ తర్వాత కూడా అలాగే ఉంటాడు. ఈ సంఘటనలో బాబా తన ప్రవర్తన ద్వారా ఏం చెబుతున్నారు? అల్లా మాలిక్ అంటున్నారు. వాళ్ళు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కనుక కూర్చున్నాను. వాళ్ళ ద్వారా అల్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు కనుక కూర్చుంటున్నాను. వీడి రూపంలో వచ్చి లెమ్మన్నాడు కనుక లేచాను. అది నా చోటు అయితే కదా అంటున్నారు. బాబా ఈ విధంగా అల్లా మాలిక్ అనే దానిని అంత తూచా తప్పకుండా పాటించి చూపారు. అందుకని ఏది మనది అనే భావం ఉంచుకోకుండా అల్లా ఎక్కడ ఎలా ఉంచితే ఆ విధంగా ఉండాలి. ఏది మనది కాదు అనే భావం రావడం అంటే సర్వాన్ని వదిలిపెట్టి వెళ్ళడం మాత్రం కాదు.
అలా పరిత్యజించి వచ్చిన సన్యాసి ఏం చేశాడు? 4 రోజుల పాటు కాసేపు మసీదులో ఒకచోట కూర్చున్నంత మాత్రాన ఆ స్థలం తనదే అనుకున్నాడు. ఇక సర్వము పరిత్యజించిందెక్కడా? తెలియక అక్కడ కూర్చున్న పిల్లపై కోపగించుకున్నాడు. పోనీ నిదానంగా చెప్పొచ్చు కదా. కనుక కోపాన్ని త్యజించలేకపోయాడు. ఎక్కడున్నావో అట్లాగే ఉండు, నీ భావనను మాత్రం జాగ్రత్తగా ఉంచుకో అని బాబా సూక్తి చెబుతుంది. కాబట్టి అప్పుడు మనం వదులుకున్నదేమిటి అంటే, మనం పోగొట్టుకున్నదొక్కటే. ఏదైతే మనకు పనికిరాదో, ఏది మనకు నయా పైసా లాభం లేకుండా సర్వాన్ని పోగొట్టి మనలను భ్రష్టులను చేస్తుందో దానిని మనం పోగొట్టుకుంటాం. అంతేగాక మరు జన్మలో కూడా ఆ దుర్గుణాలకు కారణమైన అవగాహన లేనితనాన్ని మాత్రమే మనం వదులుకుంటున్నామన్నమాట. అప్పుడు నేను నాది అనుకోవడం వల్ల వచ్చే వికృతులు మాత్రమే పనిచేయవు. వాటిని అనుసరించినటువంటి దుష్ట సంకల్పాలు మాత్రమే పనిచేయవు. అప్పుడు అట్టి దుష్టకర్మలు మనలోంచి పుట్టవు. అట్టి దుష్టకర్మల వల్ల వచ్చే ఫలితమనే ముళ్ళ చక్రంలో మనం తగులుకోం. మన శరీరం కూడా భగవంతుని యొక్క, అల్లా యొక్క సృష్టిలో ఒక భాగమే. సృష్టిలో అన్నింటిలాగానే ఇది ఒక క్రమ పద్ధతిని పనిచేస్తుంది. ఎలా అంటే, ప్రాణాన్ని లోపలికి తీసుకుంటుంది, అపానాన్ని బయటకు వదులుతుంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకోటి ఉంటుంది. దీనిని సక్రమంగా జరిగేటట్లు చూసేందుకు మరొకటి ఉంటుంది. ఇన్ని ఉండడం వల్ల ఈ క్రియ జరుగుతున్నది. అందువల్లనే ఈ శరీరం నిలవడం కానీ పనిచేయడం కానీ జరుగుతున్నది. వాటి క్రియల యొక్క వస్తువుగా ఇది ఉన్నదే కానీ ఇంకా వేరేది కాదు అనుకున్నప్పుడు నేను నాది అనే భావన లేకుండా పోతుంది. దీనినే జీవితాన్ని యజ్ఞమయం చేసుకొనడం అని అర్థం. అంటే సృష్టిని యజ్ఞంగా దర్శించడం అని అర్థం. సృష్టికర్త తన సంకల్పానుసారం నడిచేటట్లు ప్రకృతిని నియమించిన ప్రకారం ప్రకృతి పనిచేస్తోంది. అది తెలియక నడిమధ్యన మనకు నాది అనే భావం వస్తున్నది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పూజా విధానంలో కూడా ఆత్మసమర్పణం చేయమని ఉన్నది. గురువుని సేవించినా మరెవరిని సేవించినా బుద్ధిని, ప్రాణాలను, ఇంద్రియాలను, స్వజనాన్ని, అర్థాన్ని మొత్తాన్ని గురువుకు సమర్పించమని గురుగీత శ్లోకం చెబుతున్నది. దీనినంతటినీ కలిపి అల్లా మాలిక్ అనే ఒక సూత్రంలో బాబా చెబుతున్నారు. మనం పూజ చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా సంకల్పం చెబుతున్నాం. ఆ సంకల్పంలో ఇదే విషయాన్ని పొడుగునా గుర్తుపెట్టుకోమని ఉన్నది. ఏమని? శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత అని దేశకాలాలన్నింటినీ అందులో చెబుతారు. అంటే ఈ దేశకాలాలు అనబోయేవి అన్ని రూపాలు ధరించినటువంటి నామరూపరహితమైన ఒకానొక శక్తి ఏదైతే ఉన్నదో దాని యొక్క సంకల్పం చేత ఇక్కడ నిలవడమే. ఇప్పుడు మనకు దేశంగాను, ఇప్పుడు కాలంగాను అనుభవం అవుతూ అందులో ఈ రూపంతో ఇట్లా కూర్చున్న అనుభూతిని కలగజేస్తున్నది అని గుర్తుపెట్టుకోమని ఆ సంకల్పంలో ఉన్నది. ఇట్లా రోజుకు 3 సార్లు స్మరించుకోమన్నారు. ఇట్లా సంకల్పంలో చెప్పడం ద్వారా నేను నాది అనే భావాన్ని తీసిపారేస్తున్నాడు. అందుకని ధ్యానం చేసేటప్పుడు కూడా తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనమంటున్నాడు. అంతకుముందు శ్లోకాలలో తినేవాడు, తినబడేది బ్రహ్మమే అని చెబుతున్నాడు. యజ్ఞకర్తను, యజ్ఞభోక్తను, హవిస్సును నేనే అని చెబుతున్నాడు. అప్పుడు జరుగుతున్నది అంతా భగవంతుని లీలగా గుర్తించడం అనేది జరిగి ఇది నాది, ఇది నీది అనే వ్యవహారం తగ్గుతుంది. మరొక ప్రక్క నుంచి అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడనే భావం కమ్ముకొస్తుంది. ఇలా వివేకంతో, ఆలోచనతో అంతకుముందు మనలో పేరుకొని ఉన్న ఆలోచనలను తీసిపారేస్తున్నాం. అంతే జరుగుతున్నది. ఎట్లాగూ జరుగుతున్నది ఆ భగవంతుని లీలే. దానిని గుర్తించే స్తోమత లేకపోవడం చేత అట్టిది ఒకటి ఉందని మనకు తెలియక ఇది నేను, నాది అనే భావం నానాటికి వచ్చింది. ఎందువల్ల వచ్చింది అంటే అనాలోచితంగా జీవించడం వల్ల వచ్చింది. ఎలా? చిన్నపిల్లవాడు బంతి కావాలని సరదా పడుతున్నాడు. అది కొనుక్కొచ్చే లోపల పక్కింటి పిల్లవాడి బంతి అడిగి తీసుకొచ్చి వాడికి ఇచ్చామనుకోండి, ఇంతలో వాళ్ళ పిల్లవాడు వచ్చి తనకు బంతి కావాలని గొడవ చేస్తుంటే వాళ్ళొచ్చి వాళ్ళ బంతి తీసుకువెళుతుంటే వీడు గొడవ పెడతాడు. ఎవడిచ్చాడో వాడి బంతి వాడు తీసుకుపోతుంటే
వీడి ఏడవడం ఎందుకు? వీడి బంతి వాడు తీసుకుపోతుంటే ఏడిస్తే అర్థం ఉంది, కానీ వాడి బంతి వాడు తీసుకుపోతుంటే ఏడవడం ఏమిటి? వాడి బంతి 4 రోజులు ఆడుకోవడానికి ఇచ్చాడని సంతోషించక తన బంతినే వాడు ఎత్తుకుపోతున్నట్లు ఏడుస్తాడు. ఎందుకని? అది తనది కాదన్న సంగతి, అది వాడిదేనన్న సంగతి మర్చిపోయి తనదనే భావం పెంచుకుని అందులో ఇరుక్కుపోయాడు. అది నాది కావడానికి అవకాశం లేదు, కానీ సంతోషించడానికి తనది కాకపోవడంతో సంబంధం లేదు అనే సంగతి వాడికి తెలియాలి. అది తనది కావడానికి సంతోషించడానికి సంబంధమే లేదు. అది వాడిదైతే ఎక్కువ సంతోషం ఉంటుందన్నది అబద్ధం. ఎవరైనా ఎత్తుకుపోయినప్పుడు, అది పోయినప్పుడు ఎక్కువ బాధపడతాడు, లేకపోతే పోతుందేమోనని భయం ఉంటుంది. తనది కాకపోతేనే ఆడుకున్నన్నాళ్ళు హాయిగా ఆడుకున్నాడు కదా. మనం నాదనే భావం వల్ల సంతోషం ఉంటుందని భ్రమిస్తున్నాం, కానీ అది ఉండదు, సరికదా. దుఃఖ, ద్వేష, అసూయాది భావాలు మాత్రమే ఉంటాయి. అనుభవం మాత్రం నాదనే భావం ఉన్నవాడికి ఎంతో, లేనివాడికి ఒకటిగానే ఉంటుంది. ఈ సంగతి తెలిసే మన వాళ్ళు అటువంటి సంస్కారాలతో జీవితాలను పూర్తిగా నింపేశారు. అందుకనే పూజ చేసే ముందు సంకల్పం చెప్పమన్నారు. ఏమని? పూజ చేస్తున్నాను అని చెప్పమన్నారు. ఎలాగో పూజ చేయబోతూ పూజ చేస్తున్నాను అని చెప్పడం ఎందుకు అంటే, ఊరికే పూజ చేస్తున్నాను అని చెప్పడం కాదు, ఏ విధంగా చెప్పాలో కూడా అందులో చెప్పారు. శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం చేత నామరూపరహితమైన శక్తి ఈ అనంతమైన విశ్వరూపం ధరించినప్పుడు, అందులో కాలం అనేది వచ్చినప్పుడు, అందులో ఈ జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం అనే రూపాలు ధరించినప్పుడు, ఈ నా స్వ గృహమని అంటే వసతి గృహమని, నా చేత వ్యవహరించబడే ఇక్కడ ఈ శరీరంతో ప్రకటమైన ఫలానా నామధేయం గల నేను అని చెప్పమన్నారు. అంటే దీనికంతటికీ మూలమైన దానిని గుర్తుపెట్టుకోమని చెబుతున్నారు. ఈ విషయం బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ. ఇవాళ మనం అందరము ఇక్కడ కూర్చొని సత్సంగం చేసుకుంటున్నాం. దీనికి కారణమేమిటి? దీనికి మొదలేది అంటే, ఈనాడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి గల సంబంధానికి ప్రారంభం ఎక్కడా? కొద్దిగా ఆలోచిద్దాం. నేను ఈ ఉద్యోగంలో ఉంటూ, మీరు ఆ ఉద్యోగాలలో ఉంటూ, నేను షిరిడీ వెళ్ళడం, మీరు షిరిడీ వెళ్ళడం, మీకు నాకు సాయి పట్ల ప్రీతి కలగడం, మనకు ఈ అనుబంధం కలగడము కారణం అన్నమాట. దీనికి నేను మా కుటుంబంలో అట్లాంటి పరిస్థితుల్లో పుట్టడం, మీరు మీ కుటుంబాల్లో అట్లాంటి పరిస్థితుల్లో ఉండి అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మనమంతా ఒకే కాలంలో జీవించాలి. ఒకే కాలపు మహాత్మునితో సంబంధం ఉండాలి. దీనికి కారణం మా పెద్దలు అలాంటి పరిస్థితులలోనూ, మీ పెద్దలు అటువంటి పరిస్థితుల్లోనూ ఉండాలి. ఇందులో ఏది జరగకపోయినా ఇప్పుడు ఈ సంఘటన జరగదు. ఇట్లా వెనుకకు పోతే ఆంధ్రదేశం అనేది ఒకటి ఏర్పడి ఉండాలి, భరతవర్షం అనేది ఉండాలి, దానికోసం జంబూద్వీపం ఏర్పడి ఉండాలి, దానికోసం భూమి ఏర్పడి ఉండాలి. అంటే ఆధునిక విజ్ఞానం చెబుతుంది మొదట సూర్యగోళం ఒకటే ఉండేదని, దాని పెద్ద నక్షత్రమేదో దాని సమీపంలోంచి వేగంగా దూసుకు వెళ్ళిందని, దాని ఆకర్షణ శక్తికి సూర్యగోళం నుంచి ఒక పదార్థం లాగుకోబడిందని, అది వెళ్ళి నక్షత్రాన్ని కలుసుకునే లోపల ఆ నక్షత్రం వెళ్ళిపోవడం చేత ఆ పదార్థపు ముక్కలు నడిమధ్యలో వదిలివేయబడ్డాయని, అవి మెల్లమెల్లగా చల్లబడడం చేత ఈ గ్రహాలు ఏర్పడుతూ వచ్చి అందులో భూమి కూడా ఏర్పడిందని చెబుతుంది. కనుక ఆనాడు ఆ నక్షత్రం గనక అట్లా వెళ్లకుండా ఉంటే భూమి ఏర్పడేదే కాదు, దాని మీద జంబూద్వీపం, భరతవర్షం ఏవీ ఏర్పడేవి కావు, నేను మీరు కూడా ఏర్పడేవాళ్ళం కాము, ఈ సత్సంగం చేసుకునేవాళ్ళము కాదు. అంటే ఆనాడు ఆ నక్షత్రం సూర్యుని ప్రక్క నుంచి వెళ్ళడం, ఈనాడు మనం ఇలా కూర్చుని సత్సంగం చేసుకోవడానికి కారణం అన్నమాట. దానికి కారణం ఆ సూర్యుడు, ఆ నక్షత్రం ఏర్పడడం, దానికి ఆధారమైనది ఉండడము అన్నమాట. దీనిలోని ఏ ఒక్కటి జరగకున్నా ఇది జరగదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఆ పూజా విధానంలోని సంకల్పంలో చెబుతున్నారు. అంటే అక్కడ అనంతంగా జరుగుతుండే క్రియలో ఒక భాగంగా ఇక్కడకు నీవు వచ్చావు. అందులో
ఈ క్రియ నీ వల్ల జరుగుతోంది అని గుర్తుపెట్టుకోమన్నారు. లేకపోతే మనం ఏమని చెబుతామంటే భగవంతుని ప్రీతి కోసం నేను పూజ చేస్తున్నాను అంటాం. ఈ నేను పూజ చేస్తున్నాను అనే భావాన్ని నువ్వు వదులుకుంటే కానీ భగవంతునికి దగ్గర కావు. కాబట్టి సంకల్పం మేము చెప్పినట్లు చెబితే నీకు ఆ భావం కలుగుతుంది అని చెప్పారు. అందుకని ప్రతిరోజు భావయుక్తంగా చేస్తుంటే మనకు ఆ భావం బలపడుతుంది. దీనినే సాయి అల్లా మాలిక్ అని ఒక్క మాటలో చెప్పారు. దీనినే సాయి అల్లా మాలిక్ అని ఒక్క మాటలో చెప్పారు. ఆయన చెప్పిన ఆ ఒక్క పదంలో ఇంతటి భావం ఇమిడి ఉన్నది. అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకో, దానిని గురించి ఆలోచించు అని చెప్పారు. ఆలోచిస్తే మన వల్ల జరిగే ప్రతి క్రియ మన వల్ల జరిగేది కాదని తెలుస్తుంది. ఏదైనా సరే మన చేతుల్లో లేదని తెలిసిపోతుంది. మన జేబులో డబ్బు పోవడం కూడానా అంటే అది అంతే. మన జేబులో ఆ డబ్బు ఉండబట్టే కదా కొట్టేశాడు. మనం ఎక్కిన టైంలోనే ఆ బస్సులోనే వాడు ఎక్కబట్టి కదా కొట్టేశాడు. అంటే ఆ సమయంలో ఆ బస్సు ఎక్కవలసిన పని ఉండబట్టి కదా అది జరిగింది. అంటే పోయేదెటు పోతుంది గనక అజాగ్రత్తగా ఉండమనా అంటే అజాగ్రత్తగా ఉండమని కాదు, కానీ ఈ జాగ్రత్త వల్ల రక్షింపబడేది ఏమీ లేదు, కానీ అజాగ్రత్తగా ఉండడం వల్ల పోయింది అనే బాధ మనలను వేధిస్తుంది. కనుక ముందే జాగ్రత్త పడాలి. అయితే ఎంత జాగ్రత్త పడినా మనం పోయేదానిని కాపాడుకోలేం. పోయే సమయానికి వెళ్ళవలసిన చోటుకు అది 4 కాళ్ళ మీద నడిచిపోతుంది. మనమే శుద్ధంగా మర్చిపోయి వస్తాం. ఈ మధ్యనే ఒక మిత్రుడు పక్క ఊరిలో డబ్బు వసూలు చేసుకోవడానికి వెళ్ళాడు. రావలసిన బాకీలన్నీ ఆ రోజు వచ్చాయి. రాత్రి బండికి తన ఊరికి వెళ్ళాలి. ఈలోపు తెలిసిన వ్యక్తితో మాట్లాడుతూ బయట అరుగు మీదే అలాగే పడుకొని నిద్రపోయాడు. పై జేబులో కొన్ని వేల రూపాయలు, పక్క జేబులో లోపలి జేబులో కొన్ని వేల రూపాయలు ఉన్నాయి. అంతే, ఎవడో కాజేశాడు. ఇంతకంటే అరటిపండు ఒలిచిపెట్టడం ఇంకేమైనా ఉందా? ఆ మనిషితో కాసేపు మాట్లాడి రాత్రి బండికి వెళ్ళిపోవాలనుకున్నాడు. పోనీ అటు వెళ్ళినవాడు కాలేదు, ఆ పై కొంచెం జాగ్రత్త పెట్టుకున్నవాడు కాలేదు. పై జేబులో పెట్టుకొని బయట అరుగు మీద పడుకొని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే నువ్వు తీసుకోరా నాయనా అని వాడికి చెక్కు రాసి ఇచ్చినట్లయింది కదా. అది వెళ్ళేటప్పుడు ఆ విధంగా బయటికి వెళుతుంది. ఏదైనా సరే అంతే. అయితే జాగ్రత్త పడవద్దా అంటే జాగ్రత్త పడడం ఒకందుకు మాత్రమే. మనం జాగ్రత్త పడి ఉంటే పోయేది కాదు కదా అని మనకు అనిపించకుండా మాత్రమే అది పనికొస్తుంది, ఇంకెందుకు కాదు. మనం పడవలసిన జాగ్రత్త ఏమన్నా ఉంటే అది ఒక్కచోట మాత్రమే ఉంది. అదే అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకోవడం. నిష్ఠా సబూరీలతో అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనకు చేతనైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ పోవాలి. దానికి దోహదం చేసేందుకు మంత్రం ద్వారాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రము సంధ్యావందనం ద్వారాను, పూజ ద్వారాను గుర్తు చేసుకుని తెలుసుకుని చేయాలి. తెలుసుకోకుండా చేస్తే మనం ఏ భావంతో చేయాలో, మన భావాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలియడం కోసం మన ఋషులు సంకల్పం అలా ఆ విధంగా ఉండాలని ఏ కారణంగా అయితే రూపకల్పన చేశారో దాని ప్రయోజనం లేకుండా పోతుంది. అర్థం తెలియకుండా, భావం తెలుసుకోకుండా సంకల్పము పూజ చేయడం వల్ల మన పెద్దలు చెప్పిన ఫలితం మాత్రం ఎట్లా వస్తుంది? నిత్యము మననం చేసుకోవడం వల్ల, భావం దృఢపడడం వల్ల జీవితంలో సరియైన సంస్కరణ కలుగుతుంది. ఒక పెయింటర్ ఉన్నాడనుకోండి, అతను ఒక క్యాన్వాస్ గుడ్డను కానీ ప్లైవుడ్ను కానీ తీసుకుని ముందు దాని మీద ఏదో ఒక రంగు వేస్తాడు. తాను వేయదలుచుకున్న బొమ్మలను బట్టి ముందు దానికి తగిన రంగు వేస్తాడు. ఆ రంగు మీద ఏ విధమైన రంగులతో బొమ్మ వేయాలో తర్వాత నిర్ణయించుకుంటాడు. ముందు బొమ్మ వేయడానికి వీలుగా సిద్ధం చేసుకుంటాడు. ఎలాగంటే చాక్ పీస్తో రాయడానికి ముందు బ్లాక్ బోర్డును శుభ్రంగా తుడుచుకున్నట్లు. అదే రీతిన పూజా పునస్కారాలతో సంస్కరించుకోవలసిన భావాన్ని సంకల్పంతో ఏర్పరచుకోమని చెప్పారు. అంటే సత్వప్రధానంగా నీ మనసును చేసుకుని తర్వాత పూజ కానీ ఏదైనా కానీ చెయ్యి అని చెప్పారు. భావయుక్తంగా నువ్వు చేసే దానిని గురించి, సంకల్పం గూర్చి
మననం చేస్తే వచ్చేదాని ఫలితమే సాత్వికమైన భావం. అందులో నీది, నాది, వాడిది, వీడిది అనేది ఏమీ లేదు. అంతా ఈశ్వర సంకల్పమే. అన్ని రూపాలలో ఈశ్వరుడే ఉన్నాడు అన్నీ అన్న అవగాహనే సాత్విక భావం. ఆ విధంగా భావన చేసి ఆ స్థితి తెచ్చుకోమని చెప్పారు. అప్పుడు జపం కానీ, పూజ కానీ, ధ్యానం కానీ చేయి అని చెప్పారు. కాబట్టి ఏదైతే బాబా చెప్పారో, ఏదైతే భగవద్గీత చెప్పిందో అది అంతా కూడా మన భావనకు రావడం కోసం మన పెద్దలు సంకల్పం చెప్పారు. కాబట్టి అర్థం చేసుకునే చెయ్యాలి. తెలియకుండా చేస్తే ఫలితం వస్తుందనేది లేదు, రాదు కూడా. పూజ ఎలాగూ చేస్తున్నప్పుడు అర్థం తెలుసుకుని చేస్తే పూజ కంటే అప్రధానమైనవి వచ్చి నీ పూజను చెడగొట్టకుండా ఉంటాయి. అదే అక్కడ జరిగేది. అంటే ఏంటన్నమాట, మనం ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నామో ఆ మొత్తానికి అర్థం చెప్పేటటువంటిది అల్లా మాలిక్ అనే ఒక్క మాట. మొత్తం సంకల్పంలో చెప్పబడిన దాని అర్థం అంతా, పురుష సూక్తం యొక్క అర్థం అంతా కూడా బాబా చెప్పిన అల్లా మాలిక్ అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నది. అయితే ఈ సంగతి ఊరికే తెలుసుకుంటే చాలదు, ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి. ఊరికే గుర్తుపెట్టుకుంటే కూడా చాలదు, యోచనతో అది సరి అయినదని మాటిమాటికి గుర్తిస్తూనే ఉండాలి. కాబట్టి బాబా చెప్పేటటువంటి ఆ ఒక్క సూక్తిని మననం చేయడంలో నిష్ఠ, సబూరీలు రెండూ కలుస్తున్నాయి. నిష్ఠ బొమ్మ అయితే సబూరి బొరుసు. ఈ రెండూ కలిసి అల్లా మాలిక్ అనేటటువంటి పదం కాసు రూపం ధరించింది. అందుకని అటువంటి సాయి వాక్యాలన్నింటినీ కూడా ఉపనిషత్తులకు భాష్యం ఎలాగైతే ఉన్నదో ఎంత లోతుగా వాటిని ఆలోచించవలసి ఉంటుందో అంత లోతుగానూ ఆలోచించవలసి ఉంటుంది. బాబా సూక్తులకే కాదు, బాబా చర్యలకు కూడా అంతటి అర్థం ఉన్నది. నానావల్లి లెమ్మనగానే ఆయన లేచారంటే ఆయన ఆ చర్యకు అర్థమేమిటి? అల్లా మాలిక్ అన్న పదం యొక్క వ్యాఖ్యానం నువ్వక్కడ నుంచి లేవడమే కాదు, నేనక్కడ కూర్చుంటాను అని కూడా అన్నాడు నానావల్లి. అప్పుడు బాబా చర్యకు ఒకటే అర్థం, అల్లా మాలిక్ అనే. విజయానందుడి చేత భాగవతం చదివించడంలోని ఆయన భావమేమిటి? అతడు అంతటి ఒత్తిడిలో తొందరగా నిష్టగా చదివినప్పుడు భాగవతంలో అసలు ఏం చెప్పదలిచారో అది గుర్తుంటుంది. అలాగాక రోజు కొంచెం వింటే కథాభాగంలో పడి అసలు నేర్చుకోవలసిన దానిని మర్చిపోతాం. అందులోని కథల ద్వారా బోధించదలుచుకున్న తత్వాన్ని మర్చిపోతాం. అలాగాక ఆ కథను ఏకధాటిగా పారాయణ చేసినప్పుడు ఆ కథ దేనినైతే ఉదహరిస్తుందో ఆ సూత్రాలు జ్ఞాపకం ఉంటాయి. నేను ఉపన్యాసం చెబుతున్నాననుకోండి, మధ్యలో ఒక్కొక్క కథను తీసుకొని ఆ కథలోకి వెళ్ళిపోయాననుకోండి, అప్పుడు అసలు నేను ఏ సూత్రం వివరించడం కోసం ఆ కథను చెబుతున్నానో మరుగునపడి కథ మాత్రమే సాగిపోతుంది. అలాగాక కథ తగుమాత్రంగా చెబుతూ పోతున్నప్పుడు నేను చెప్పబోయే సూత్రాన్ని బలపరుస్తూ పోతుంది. ఆ విధంగానే విజయానందుడి చేత అంత త్వరలో భాగవతం చదివించడంలో బాబా అతని దృష్టిని ఆయన చెప్పదలుచుకున్న తత్వం వైపుకు తీసుకువెళ్ళారు. అంతేకాదు, ఈ అల్లా మాలిక్ అన్న పదం యొక్క వివరణ క్రింద, అన్వయం క్రింద నిత్య జీవితంలో దానిని అన్వయించుకోవడం ఎలాగో తెలియడం కోసం మరొక మాట కూడా చెప్పారు. మనలను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే ఉండాలి అని. అంటే నిన్ను భగవంతుడు ఎలా చేశాడో అలానే ఉండాలని చెప్పారు. అల్లా మాలిక్ అనే దానికి అర్థం నిజంగా అవగాహన అయినవాడికి సహజంగా నిలిచే భావనే అది. నిష్ఠా సబూరీలకు అర్థం తెలిసినవాడు సహజంగా అలానే ఉంటాడు. మనం ఇప్పటి వరకు నిష్ఠా సబూరీల గురించి వివరించుకున్న దానిని బాగా ఆలోచించి అవగాహన పెంచుకుంటూ పోతే సహజంగా వచ్చే పరిస్థితి అది. అయినా ఆ భావన ఆయన చెప్పేదాకా మనకు తోచదు. అల్లా మాలిక్ అని ఆయన చెప్పాడు, మనం చక్కగా వివరించుకున్నాం, బాగానే ఉంది. కానీ భగవంతుడు మనలను ఎలా ఉంచితే అలానే ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు అదేమిటి అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా వింటున్నట్లే అనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పిందే కానీ ఎప్పుడూ చెప్పని దానిని విన్నట్లే వింటున్నాం. అంటే
ఒకచోట చెప్పబడ్డ సత్యాన్ని అన్ని చోట్ల అన్వయించుకోవడం వంటి అభ్యాసం మన మనస్సుకు ఎంతగా లేకుండా పోయిందో తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబం విపరీతమైన కష్టాల్లో ఉంది. వారికి తెలిసిన బంధువులొకరు వారి కష్టాలు చూడలేక తన ఇంట్లో ఉండమన్నారు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 7-8 సంవత్సరాల పిల్లవాడున్నాడు. వాడు వాళ్ళింట్లో వస్తువులను చూసి నాకది కావాలి, ఇది కావాలి అని మారాన్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ మనకు ఏమీ లేకపోతే వాళ్ళు ఆశ్రయం ఇచ్చారని, అవన్నీ మనవి కావని, అట్లా మారాన్ చేయవద్దని వివరించింది. వాడు కాసేపు ఆలోచించి అవును నిజమే, అడగకూడదు అనుకుంటాడు. కానీ కాసేపు అయిన తర్వాత మర్చిపోతాడు. మళ్ళీ వాళ్ళ పిల్లవాడికి ఏదో ఉంటే అది తనకు కావాలని మారాన్ చేస్తాడు. అది నాకు ఇస్తావా లేదా అని వాళ్ళ పిల్లవాడి మీదకు పోతాడు. తల్లి పదే పదే జ్ఞాపకం చేస్తుంటుంది. అలాగే బాబా కూడా మనకు పదే పదే అల్లా మాలిక్, అల్లా మాలిక్ అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అప్పటికీ మనకు అర్థం కాకపోతే అల్లా మనలను ఎట్లా ఉంచాడో అట్లా ఉండడం నేర్చుకోవాలిరా అని చెప్తారు. ఆయనకు కూడా మనతో ఇదే గొడవ. పదే పదే చెబుతుండవలసిందే. ఎందుకంటే ఆయన చెప్పే ఆ ఒక్క సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, జీవితం మొత్తం మారిపోతుంది. అల్లాయే మాలిక్ అయిన తర్వాత మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకోవడానికి వీలవుతుందా? ఎలాగో మనం ఎట్లా ఉండాలో అట్లాగే ఉంటాం. మరొక విధంగా ఉండాలనుకోవడం అజ్ఞానం తప్ప మరేమీ కాదు. అందుకని ఎట్లాగూ ఉండాలని అనుకోకూడదు, అనుకోవలసిన అవసరమూ లేదు. అనుకున్నా అనుకోకపోయినా ఒకలాగానే ఉంటాం. కనుక ఫలానా విధంగా ఉండాలి అని అనుకోవడం ఎందుకు? శ్రమ, దండగ. కానీ జీవితంలో దుఃఖమంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎట్లా ఉండాలి అని అనుకోవడంలో వస్తుంది. రేపు తాననుకున్నట్లు నిజంగా జరిగితే జరగవచ్చుగాక, కానీ ఈ లోపల మన మనస్సు పాడైపోతుంది. ఎట్లాగంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు. బ్రహ్మాండమైన డాక్టర్ అని ఒకరిని చేర్పించారు. ఆపరేషన్ జరిగింది, రోగి చనిపోయాడు. మరొక డాక్టర్ దగ్గర చేర్పిస్తే బ్రతికేవాడని ఎవరో అన్నారట. అప్పుడు ఒకడు, రోగి చస్తే చచ్చాడు కానీ ఆ డాక్టర్ ఆపరేషన్ చాలా బాగా చేశాడు అన్నట్ట. అట్లాగే రేపు మనం అనుకున్నట్లు మనం కోరుకున్నది నెరవేరవచ్చు, కానీ ఈ లోపల మన భావాలు మనలను మళ్ళీ కర్మలంపటంలో తగులుకునేలా చేస్తాయి. కర్మలంపటంలో తగులుకునే సంస్కారంలో నుంచి విడివడడాని కోసం చేస్తున్నటువంటి ఆధ్యాత్మికత అనే ప్రయోజనం నశించి, జీవితంలో ఉత్తమమైన ప్రయోజనం దుఃఖ నివృత్తి కోసం మనం చేసే ప్రయత్నం సంపూర్ణంగా విఫలమైపోతుంది. అప్పుడు మనం అనుకున్నది నెరవేరిన ప్రయోజనమేమున్నది? ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడి చేతికి బంగారు మురుగులున్నాయి. వాడు బయట ఆడుకుంటున్నాడు. ఎవడో చూసి పిల్లవాడిని చంకనేసుకుని ముద్దు చేస్తూ వెళ్ళి చేతికున్న బంగారు మురుగులు లాక్కున్నాడు. వాడు లాక్కునేసరికి పిల్లవాడు ఏడ్చాడు. వాడు వెంటనే జేబులోంచి చాక్లెట్ తీసి పిల్లవాడి నోట్లో పెట్టి గలగలలాడే గిలక్కాయ ఒకటి చేతికిచ్చాడు. పిల్లవాడు ఏడుపు మానేశాడు. గిలక్కాయ తీసుకోవడంలో మురుగులు పోయాయన్న సంగతి వాడికి తెలియలేదు. అట్లాగే మనకేదో కావాలని కోరుకోవడంలో విలువైన దానిని జారవిడుచుకుంటాం. తర్వాత మనం కోరుకున్నది మనకు లభించవచ్చుగాక, ఈలోపు నష్టపోవడం జరుగుతుంది. అందుకని అల్లా మాలిక్ అనుకున్నప్పుడు ఏదీ కోరనవసరం లేదు, అన్నీ ఆయనే చేస్తాడు. కనుక అల్లా మాలిక్ అనేది మహామంత్రం. దాని వివరణ ఇంత దూరం ఉంది అని సూచిస్తున్నారు బాబా. 13వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.